ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. లడ్డు చేయడం అయిపోయింది, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మార్నింగ్ 9:30 అలా అవుతుంది అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మమ్మీ చాలా వెరైటీస్ చేసింది. ఇడ్లీ, వడ, సాంబార్, ఇంకా పల్లి చట్నీ. సో హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ ఉండబోతుంది. అండ్ బయట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, మంచి డ్రిజ్లింగ్ అవుతుంది, కొంచెం నైట్ నుంచి వర్షం ఉందన్నమాట. సో అది సంగతి. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు, అందరూ ఎలా ఉన్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ట్రైపాడ్ లేదు, యాక్చువల్గా ట్రైపాడ్ ఇరిగిపోయింది, అందుకే ఫోన్తో చేస్తున్నందుకు కొంచెం కెమెరా షేక్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. వర్షం పడుతున్నా అయినా ఫ్యాన్ వేసుకోకపోతే ఉడకపోస్తుంది, అట్లుంది సిచ్యువేషన్ ఇప్పుడైతే. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు మమ్మీ? టిఫిన్ చేస్తున్నాను. వడ అండ్ ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ. చాలా వెరైటీస్ ఇవాళ. అంటే వడకి సాంబార్ బాగుంటుంది, అందుకే లంచ్లో కూడా అవుతుంది అనేసి ఒకేసారి సాంబార్ ఇడ్లీకి బాగుంటుంది, వడకి బాగుంటుంది అండ్ లంచ్లోకి మళ్ళీ ఫ్రై చేస్తుంది మమ్మీ. ఏదైనా ఫ్రై చేస్తుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే వడ అండ్ ఇడ్లీ ఇక్కడ ఇడ్లీ వడ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొంచెం నాయిస్ వస్తుంది అప్పటి నుంచి పక్కన, ఆ డిస్టర్బెన్స్ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది అనుకుంటా, సో అది సౌండ్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అండ్ నా బ్రేక్ఫాస్ట్ నా ఫేవరెట్ అయితే వడ బాగుంటుంది. మా మమ్మీ చేసిన వడ ఇష్టం, మళ్ళీ నాకు బయట నచ్చదు ఎక్కువ, కానీ మా మమ్మీ వడ చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ వడ చాలా బాగా చేస్తుంది. ఎంత బాగుంది కదా, బాగుందా మమ్మీ? సూపర్. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అండ్ ఇవాళ మమ్మీ ఒకటి లడ్డు చేస్తా అన్నది, సో ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను కదా మమ్మీ. సో లెట్స్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ నౌ. ఈ మధ్య ఫ్లాక్ సీడ్స్ వాటర్ నేను మళ్ళీ ఆపేసాను, అసలు తాగాలి కదా మమ్మీ. సో అదనమాట సంగతి. బిట్టు ఏం చేస్తున్నావు చెప్పాలి గైస్. బిట్టు ఇప్పుడు హెయిర్ మాస్క్ పెట్టుకుంటుంది. ఏం హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నావు ఒకసారి చూడు. కర్లీ హెయిర్ కా? అవునా? ఇటు చూడమ్మా ఫస్ట్. ఇప్పుడు ఇది కర్లీ హెయిర్కేనా? ఏ హెయిర్ అలానే పెట్టుకోవచ్చు, కానీ కర్లీ హెయిర్కి మంచిది. ఎందుకంటే కర్లీ ప్రోడక్ట్స్, అదే కర్లీ హెయిర్వి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం కదా. ఓకే, కొంచెం ఎన్స్ స్ప్లిట్ ఎన్స్ వస్తాయి కాబట్టి అలోవెరా, ఫ్లాక్ సీడ్ అవి పెట్టుకుంటే నారిష్ అవుతుంది. ఇప్పుడు ఏమేమి చేస్తున్నావు దాంట్లో? అలోవెరాది ఇది ఆయిల్ కలిపి పెట్టుకుంటాం. అది అలోవెరాలో ఆయిల్లో ఎలా కరుగుతుందని వేడబెట్టాలా? చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం బిట్టు ఫస్ట్ టైం పెట్టుకుంటుంది. బిట్టు డిసైడ్ అయింది వీక్లీ వన్స్ ఏదైనా హెయిర్ మాస్క్ పెట్టుకోవాలని. బట్ అంత ఫ్రీక్వెంట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అట్లీస్ట్ 2 weeks, 1 monthly once. లాంగ్ హెయిర్ ఉండి హెల్దీ హెయిర్ ఉంటే అవసరం లేదు, నాలాగా ఉంటే అవసరమే. నీది కూడా లాంగ్ హెయిరే కదా. వాళ్ళు జడా అంటే జిమ్కి వెళ్తున్నందుకు స్వెట్ వల్ల కూడా ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఇంత పెద్ద ప్రాబ్లం అందరికీ. ఏదైనా పప్పి బాగులే, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అలోవెరా వావ్, ఎంత ఫ్రెష్ ఉంది. బేసికల్లీ ఈ గిన్నె మేము హెయిర్ మాస్క్ వాటి కోసమే వాడతాం, అందుకే ఇలా ఉంది. ఏమేమి చేయాలంట బిట్టు? ఓన్లీ అలోవెరా జెల్ అయినా పెట్టుకోవచ్చు, ఆయిల్తోనైనా పెట్టుకోవచ్చు. ఆయిల్తో పెట్టుకుంటే బెస్ట్ ఏమో. ఓన్లీ అలోవెరా జెల్ పెడితే హెయిర్ అనేది మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది అన్నమాట మనం అది పెట్టుకునేటప్పుడు కదా. వాట్ డు యు సే? కలుపుతూనే ఉండు.
మమ్మీ కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకొని దాని తర్వాత పెట్టేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు దేనికి ఇది యూజెస్ పెట్టుకోవడం వల్ల అలోవెరా జెల్ అండ్ ఆయిల్ హెయిర్కి నారిష్మెంట్ ఉంటుంది, స్ప్లిట్ అండ్ సన్ అంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఓన్లీ కర్లీ హెయిర్ వల్ల పెట్టుకోవాలా? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే డాక్టర్ అమ్మ. నీ బైసెప్ ఏది? నీకు బైసెప్ పెయిన్ ఉంటుంది తెలుసా? సార్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి నువ్వు చేయి చూపిస్తావు. టిష్యూ అసలు ఇదా గట్టిగా ఉందా? స్కూల్ బెంచ్ అంతా గట్టిగా ఉందా? చాలే ఇంకా జిమ్. దీంట్లో ఆయిలా? కొంచెమే మళ్ళీ అంత వేస్ట్ చేస్తావు. ఉన్నది కొంచెం దాంట్లో. బట్ ఆయిల్ ఎప్పుడైనా తక్కువనే అప్లై చేయాలి. బన్నీ కలుపుతున్నట్టు కలుపుతాను. ఇవాళ ఏం చేస్తున్నారు జిమ్లో? ట్రైసెప్స్ అంటే గైస్ ఇప్పుడైతే లంచ్ టైం అయింది అండ్ లంచ్లోకి మమ్మీ ఆనకాయ కర్రీ చేసింది. అదైతే చాలా చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. సాంబార్, ఆనకాయ కర్రీ అండ్ వడ. సౌండ్ జొన్న రొట్టె సౌండ్. ఆనకాయ కర్రీ ఇది బిట్టుకి ఇష్టమైంది. బిట్టు హెయిర్ మాస్క్ పెట్టుకుంది కదా, ఎలా ఉంది నీ హెయిర్? అంతగానం చెప్పు పక్కన కొన్నవే రెండింటికి వెళ్ళి తిన రైస్ పెట్టుకో. రైస్, సాంబార్, ఆనకాయ లంచ్. వడ. మమ్మీ ఇక్కడ జొన్న రొట్టె చేస్తుంది. లంచ్లోకి మమ్మీ డాడీ జొన్న రొట్టె తింటున్నారు, నేను బిట్టు రైస్. వడ అవుతుంది ఆల్రెడీ. ఇది జొన్న రొట్టె. ఎంతమందికి జొన్న రొట్టె తెలుసు అంటే జొన్నలతో రొట్టె తెలంగాణ స్పెషల్. యాక్చువల్లీ తెలంగాణలో ఎక్కువ తింటారు జొన్న రొట్టె కదా మమ్మీ? సో ఇప్పుడు సాంబార్ పెట్టు వస్తున్నాం. ఏడా హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైం 5:30 అలా అవుతుంది. నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి, ఎడిటింగ్ అవన్నీ. సో అవైతే నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మమ్మీ అయితే నెయ్యి ఇంకా లడ్డు చేస్తుంది అన్నమాట. సో బేసికల్గా నెయ్యి మేము స్టోర్ చేసి మీగడ అంతా స్టోర్ చేసి మమ్మీ నెయ్యి చేస్తుంది. సో ఇవాళ నెయ్యి చేస్తుంది అన్నమాట. ఇంకా నెయ్యి చేసిన రోజు మొత్తం ఇంట్లో మంచి స్మెల్ ఉంటుంది. అండ్ నెయ్యి ఈజ్ లైక్ ఆ ఫేవరెట్. నేను బిట్టు అయితే అందరం తింటాం మోస్ట్లీ నెయ్యి ఇంట్లో. సో ఇప్పుడైతే మమ్మీ నెయ్యి చేస్తుంది, మీకు కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో ఏదైనా లడ్డూలు కూడా చేయాలనుకుంది మమ్మీ. ఏ లడ్డు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూద్దాం. నువ్వుల లడ్డు ఆర్ ఫ్లాక్స్ సీడ్సా, డ్రై ఫ్రూట్ లడ్డు ఏదనేసి. సో లెట్స్ గో అండ్ సీ. అండ్ మీకు కూడా లడ్డు ఏది చేస్తుందో ఆ రెసిపీ నేను షూట్ చేసి షార్ట్గా కూడా పెడతాను. సో అదనమాట. నౌ లెట్స్ గో. హలో మమ్మీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హాయ్ అండ్ అదేంటి ఆల్రెడీ మా మమ్మీ మీగడ మిక్సీ పట్టడం స్టార్ట్ చేసింది. సో యాక్చువల్గా ఫస్ట్ మనము మీగడ డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి మమ్మీ కొద్దిసేపు అవెన్లో పెట్టి కొంచెం మెత్తగా. ఒక్కోసారి ముందుగానే ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ తీసి పెడతాను. యా, ఇంకొకసారి మర్చిపోతే మరి ఏం చేస్తాను. అవెన్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఇది గట్టిగా అవుతుంది మిక్సీ అవ్వడానికి. ఐస్ అయిపోతుంది. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే
బ్యాక్టీరియా కొంచెం స్మెల్ రావడం అట్లా నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే స్టోర్ చేస్తాం కదా, స్మెల్ వస్తుందా? పాడైపోతుంది, ఎల్లో అయిపోతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఓకే, సో అందుకే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి చేసే ముందు కొన్ని అవర్స్ ముందైనా బయట పెట్టుకోవాలి. ఇఫ్ నాట్ అవెన్లో అయినా పెట్టుకోండి కొన్ని సెకండ్స్ మెత్తగా అయ్యేంత వరకు. అండ్ దాని తర్వాత డైరెక్ట్ మిక్సీయా? ఓకే. ఎంత బాగుంది ఇది. మీగడ మీగడ ఇదంతా అంటే వెన్ననేనా? ఇక వెన్న అవుతుంది అనుకో మీగడంతా. ఐస్ క్యూబ్స్ ఎందుకు వేయట్లేదు దాంట్లో? ఇదే ఐస్ అయిపోయింది. నార్మల్ వేస్తే కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తే మంచిగా వస్తుంది. యాక్చువల్లీ ఈసారి కొంచెం లేట్ అయింది చేయడము. ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ నుంచి స్టోర్ చేస్తామా? ఎన్ని డేస్ నుంచి స్టోర్ చేస్తాం? ఇదా ఒక 2 months. 2 months. ఒక జూన్ నుంచి అనుకో. సమ్మర్ తర్వాత మళ్ళీ చేయలేదు. సో ఇదే అన్నమాట, అందుకే కొంచెం చాలా ఎక్కువగా ఉంది మీగడ. ఇది మీగడ, ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇది పెన్ యాక్చువల్లీ. అండ్ బిట్టు నైట్ డ్రెస్ వాళ్ళు చాలా క్యూట్గా ఉంది, కొత్తది. బిట్టు అవుట్ఫిట్ ఇదన్నమాట. ఈ నైట్ డ్రెస్ ఈజ్ ఫ్రమ్ మ్యాక్స్. నేనే సెలెక్ట్ చేస్తాను. మమ్మీ కూడా ఎంత కాన్ఫిడెంట్ గా నా సెలెక్షన్ అనుకుంటుంది, బట్ ఇట్స్ నాట్. కొంచెం ఇటు సైడ్ చూస్తే చూపిస్తాం. ఇటు తిరుగు బిట్టు, నవ్వాలి కొంచెం. డ్రెస్ అదేంటి? ఓకే, ఇది వెన్న అయితే రెడీ అయిపోయింది. అండ్ వెన్న దొంగ బిట్టు, అన్ని దొంగ. ఏదో ఒక దొంగ. మమ్మీ లడ్డు ఏది చేద్దాం బిట్టు? లడ్డు నువ్వుల లడ్డువా? ఏది కావాలి? గీ బాగా దట్టంగా ఉండాలా? గీ ఫ్యాన్స్ అనమాట బేసికల్లీ. గీ లడ్డు చేద్దామా? నెయ్యి లడ్డు చేసి. అంతొద్దు, నాకు హెడేక్ వస్తుంది. మళ్ళీ హెడేక్ వస్తుంది మీకు. సో షీఈ్ మేకింగ్ కాఫీ ఫర్ హర్ సెల్ఫ్. బాగా చదువుకొని హెడేక్ వచ్చేసి వస్తుందంట. నెయ్యి ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. యాక్చువల్ గా బెల్లము కొంచెం బెటర్ అనుకున్నాం కదా షుగర్ కంటే, బట్ షుగర్ అండ్ బెల్లం సేమ్ అంట. కానీ తాటి బెల్లం కొంచెం బెటర్ అంటారు కదా. తాటి బెల్లం మేము అప్పుడు కొన్ని డేస్ తాటి బెల్లం కూడా వాడాను. ఎందుకు బ్లడ్ వస్తుంది? అప్పుడు తాటి బెల్లం వాడాము, బట్ ది ఎండ్ ఏదైనా షుగరే. హనీ, షుగర్, బెల్లం. కాకపోతే టేస్ట్ కన్నా బాగుంది. చాలా క్రేజీ పిల్ల కదా. క్రేజీ, సేమ్ నానిలాగే. నానిలందరూ క్రేజీ. బిట్టత్త శరణ్య ఈజ్ లైక్ బిట్టత్త. లక్కీది ఇంకా క్రేజీ. లక్కీ చెప్పు లడ్డు ఏంది మమ్మీ? నువ్వేమనుకుంటా? నువ్వుల లడ్డువా? బిట్టు నువ్వు చెప్పు. హెయిర్ కి ఇంకా సీడ్స్ ఏం మంచివి? అన్ని సీడ్స్ మంచివి బేసికల్లీ. ఫ్లాక్ సీడ్స్. లాస్ట్ టైం రాగి లడ్డుగా. లాస్ట్ టైం రాగి లడ్డు బిఫోర్ అప్పుడు అవిసెలు ఇంకా నువ్వులు పల్లీలు అది చేసుకుందామా? ఓకే. These 2 people are coffee persons. ఇంకా మనం మీగడ తీసేది పాల నుంచి వచ్చిన మీగడ కదా మమ్మీ. పెరుగు నుంచి కూడా తీస్తారు కదా. ఏది డిఫరెన్స్? ఎందుకు డిఫరెన్స్ ఏముంటుంది? డిఫరెన్స్ ఏముండదు అంటే, పెరుగు మీగడ తీయాలంటే పెరుగు తోడేసేటప్పుడు పాల మీద మీగడ ఉంటుంది కదా, మీగడతోనే పెరుగులోకి వేసేయాలి. వేసి అప్పుడు పెరుగు పైన మీగడ తీసి తోడేయాలి. ఇప్పుడు నార్మల్గా మనం పాల మీద మీగడ తీసుకుంటాం కదా, అప్పుడు పెరుగుకు మీగడ తీసిన పాలే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదు, కానీ మేము ఎప్పుడు మిల్క్ తోటే చేస్తాం. మిల్క్ మీగడ ఇంకా మిల్క్ వేడి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీగడ తీస్తే ఈజీగా ఉంటుంది కదా. నాకు నా బాటిల్లో ఉన్న, నాకు బిట్టు బాటిల్లో ఉన్న వాటర్ తాగాలనిపిస్తుంది. బిట్టు అయితే వాటర్ కూడా ఇవ్వదు.
ఆమె బాటిల్ వాటర్ కూడా తాగొద్దు. నీ బాటిల్ వాష్ చేసి పెడతా నువ్వు తాగాలని, నా బాటిల్ తాగమని కాదు. కానీ నాకు ఎందుకు అట్లా నా బాటిల్ నువ్వు తీసుకో, నీ బాటిల్ నేను తీసుకుంటా కదా. బిట్టు ఎవరి బాటిల్ అయితే ఏమైతుంది? అదే కదా అలా ఫిల్ చేసుకోవాలి. వేసినప్పుడు వాటర్ ఇవ్వడం ఇంపార్టెంట్. యా అంత పెద్ద మనసు లేదు బిట్టుకి. సో ఇప్పుడు బిట్టు పైకి వెళ్తుంది. బాయ్ బాయ్, టాటా బాయ్ బాయ్. ఇది మీగడ మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా వాటర్, దాంట్లో ఆ వాటర్ అన్ని ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వెన్నంతా ఇలా కరిగించుకోవాలి. వెన్నంతా ఇలా వేడి చేసి వెన్నంతా బాగా మరిగితే నెయ్యి వస్తుంది. సిమ్లో పెట్టి మరిగించుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది మొత్తం. చాలా పొంగుతుంది. అండ్ ఇంకా ఇక్కడ మీన్ వైల్ లడ్డు అవుతుంది అన్నమాట. నేనేం వేస్తున్నాం మమ్మీ? పల్లీలు, నువ్వులు, కొన్ని బాదం, కాజు. పల్లీలు అయితే మంచిగా రోస్ట్ అయిపోయినాయి. దెన్ నెక్స్ట్ ఫ్లాట్ ఇది ఏంటి, నువ్వులు. కొంచెము స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి, లేదంటే నువ్వులన్నీ చిటపట అనుకుంటూ మొత్తం ఎగిరిపోతుంది. లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకోవాలి. అది సైడ్ కానీ పల్లీలు ఎక్కువ అంతేనా? ఇంకింత ఆఫ్ చేసేస్తావా? నువ్వులు అయిపోయిందా? నువ్వులు ఇంతే. ఇప్పుడు అవిసెలు, బాదాం 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 కచ్చా బాదాం. సేమ్ అదే అంత గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఈ లడ్డు మంచి ప్రోటీన్ లడ్డు అన్నమాట. దీంట్లో ఏమేమి వేస్తున్నాం మమ్మీ? పల్లీలు, నువ్వులు, అవిసెలు, బాదం. హై ప్రోటీన్ లడ్డు. పల్లి మంచిగా ఈ లడ్డు చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ చేస్తుందో ఒక్కొక్క పల్లి తింటుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా మొన్న అడిగారు ఆయిల్ ఏది యూజ్ చేస్తారని. సో ఈ ఆయిల్ వచ్చేసి ఇది రిఫైన్డ్ ఆయిల్ కాదు. సో మేము యూజ్ చేస్తున్న ఆయిల్ అది రిఫైన్డ్ మేము వాడట్లేము. ఏమంటారు ఆయిల్? ప్యూర్ కుస్మ నూనె. ప్యూర్ కుస్మ నూనె. కుస్మ నూనె అంటే సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్, బాదాం, పల్లి అన్ని మిక్సీ అవ్వాలా. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి గైస్. ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. డ్రై ఫ్రూట్ లడ్డు కంటే కూడా ఈ సీడ్స్ లడ్డు చాలా బాగుంటుంది. ఫ్లేవర్ డ్రై ఫ్రూట్ లడ్డు కంటే ఇది చాలా మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ బెల్లం తురుముకొని మిక్సీ. పాకం ఏం చేయట్లేదు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నెయ్యి స్లోగా ప్రిపేర్ అవుతూనే ఉన్నాయి. మొత్తం పొంగిపోతాయి. ఇప్పుడే ఓపెన్ అయింది ఏం కదా, కలుగుతూనే ఉంది. ఇప్పుడు డిన్నర్లోకి దోశ, పల్లీలు. నాకైతే గీకారం దోశ, ఉల్లి దోశ అండ్ గీకారం దోశ. గైస్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ కాదా, అందుకే అసలు ఎన్ని అవర్స్ పట్టినాయి మమ్మీ? 1 hour, 1.5 hour కంటే ఎక్కువనే. స్లోగా చేసిన. ఐ మీన్ దీనికి ఇది స్టవ్ పైన పెట్టి ఎంతసేపు అయింది?
1 hour అయింది. బట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టైం ఎక్కువ పట్టింది. స్టవ్ కూడా నేను చాలా లో ఫ్లేమ్ లో పెట్టాము, ఎందుకంటే ఇది పొంగిపోతుంది. మనం ఒక్క సెకండ్ చూడకపోతే చాలా పొంగిపోతుంది. ఆల్రెడీ ఒకసారి అలా అయింది కూడా. స్టవ్ పైన పెట్టి చిన్న ఫ్లేమ్ పైన పెట్టి, బట్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు గీ రెడీ అయిపోయింది కాబట్టి మమ్మీ దోశ కూడా వేస్తుంది. గీ కారం దోశ. అండ్ నాకు ఉల్లి దోశ. అంటే నీకు ఆనియన్ దోశ. పిట్టుకు ఆనియన్ దోశ నచ్చు యాక్చువల్లీ కదా. ఇదిగోండి వాడుకోవచ్చు. అయ్యింది. దోశ రెడీ. పెద్ద పాపకి ఉల్లి దోశ రెడీ. ఆ మూవీలో అంటారు చూడు సౌందర్య, పెద్ద పాప కుల్లి దోశ. ఇప్పుడు దోశ నాక సూపర్ సూపర్ క్రిస్పీ. తిన దోశ. చట్నీ రెడీ అయిపోయింది. పండి చట్నీ, దోశ పిండి, ఈ కారం దోశ, ఈ కారం, మమ్మీ, పిట్టి చెల్లి. ఇది ఎన్ని లీటర్స్ మా? 1 లీటర్. ఇది 1 kg కదా బాటిల్ ఉంటుంది. 1000 ml ఉంటుండొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. I'll see you in my next vlog. Be kind to everyone. Bye guys.